ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రెండు ప్రధానమైనటువంటి పార్టీలు, ఒకటి కూటమికి సంబంధించినటువంటి పార్టీలు, మరొకటి వైసీపీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి సమయంలో వారికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రణాళిక వైసీపీ పార్టీ అయితే డిక్లేర్ చేసింది. కూటమి బహుశా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చెప్పాలి అని అంటే 30వ తేదీన వారికి సంబంధించినటువంటి ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక డిక్లేర్ చేస్తామని చెప్పి వారు ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైసీపీకి సంబంధించిన 2019లో వాళ్ళు ప్రకటించినటువంటి ఎన్నికల ప్రణాళిక ఏదైతే ఉందో దానిలో 85 నుంచి 90% ఇంప్లిమెంట్ చేయలేదు. అందుకని ఎన్నికల హామీల గురించి మాట్లాడేటటువంటి రైట్ కానీ హక్కు కానీ వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అని ప్రకటించారు. దానికి సంబంధించి వారు చెప్పినటువంటి రెండు కారణాలు. ఒకటి, మద్య నిషేధాన్ని అంచెలంచెలుగా అమలు చేస్తామని చెప్పి మద్య నిషేధాన్ని అమలు చేయలేదు కాబట్టి ఆ ఎన్నికల హామీని తప్పినట్టే లెక్క అనేటటువంటి ఒక మాట. రెండోది, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్ స్కీమ్, పాత పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరిస్తామనేటటువంటిది అది చేయలేదనేటటువంటి మరొక ఆరోపణ. ఈ రకమైనటువంటి చిన్న చిన్న వాటితో ఈ ఎన్నికల హామీని అమలు చేయలేదనేటటువంటి మాట చెప్పారు. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది 2014 సంవత్సరంలో చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, వాటిల్ని 2014 నుంచి 2019 వరకు ఎందుకు అమలు చేయలేదనేటటువంటి ప్రధానమైనటువంటి కారణం ప్రజలకు చెప్పాలి. చెప్పిన తర్వాత 2024 సంవత్సరంలో వారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు కానీ, లేదా ఎన్నికల ప్రణాళికలో ఇవి ఉండబోతాయని చెప్పినటువంటివి కానీ, ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నవరత్నాల్లోంచి కాపీ చేసినవా? అదే రకంగా కర్ణాటక రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవే హామీలని వీరు వాటిల్ని ఇంపోర్ట్ చేసుకున్నారా అనేటటువంటిది ప్రధానం. ఇప్పుడు మనం చూస్తే 2014 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వారి యొక్క ప్రచార సభల్లో మాట్లాడుతుంది 2019లో మేము ఇచ్చినటువంటి ఎన్నికల హామీ 99% అమలు చేశాము. అందుకని మేము ఇచ్చేటటువంటి హామీలు ఏవైతే 2024-29 సంవత్సరానికి సంబంధించి ఉన్నాయో అవి మేము చేయగలిగినటువంటి హామీలు మాత్రమే ఇస్తామనేటటువంటిది 4,000 రూపాయల పెన్షన్ని చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేసినా ఆ జోలికి పోకుండా మేము 3,500 రూపాయలు మాత్రమే మేము ఇంప్లిమెంట్ చేయగలుగుతామని కరాఖండిగా చెప్పారు. సో ఇప్పుడు ప్రజల యొక్క వంతు వచ్చింది, ఎవరిని నమ్మాలి అనేటటువంటిది. రెండోది, రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసాలో మేము 17 అమ్మఒడికి సంబంధించినటువంటి అమ్మఒడి కార్యక్రమంలో 15,000 రూపాయల నుంచి 17,000 రూపాయలకు మాత్రమే పెంచగలుగుతామని చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు గారికి అయితే 20,000 రూపాయలని ఎంతమందికి అయితే అంతమందికి ఇచ్చేస్తామన్నారు. సో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలని కొనసాగింపుగా చేశారు తప్ప కొత్తగా వారి దగ్గర నుంచి వచ్చినవి కావు. వారి దగ్గర నుంచి వచ్చినవి కనుక చూస్తే 2014 సంవత్సరంలో రైతుల రుణమాఫీ జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఓటింగ్ శాతంలో ఆ రోజున కేవలం 1.8% మాత్రమే. అంకెల్లో చెప్పాలి అంటే కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ వచ్చినాయి. సో 5 లక్షల ఓట్లతో వారికి దాదాపుగా 45 సీట్లు వచ్చినాయి వారికి. సో వారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో 87,000 కోట్ల రూపాయల రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో ఆ రుణమాఫీని చేస్తామని చెప్పి దాన్ని 25,000 కోట్ల రూపాయలకి తగ్గించి 25,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో 5 విడతలుగా పేమెంట్ చేస్తామని చెప్పి 3 విడతలు మాత్రమే పేమెంట్ చేసి 2 విడతలు ఎగ్గొట్టినటువంటి ఘనమైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. సో ఇవాళ ఎన్నికల హామీ అనేటటువంటిది వస్తే 2014 సంవత్సరంలో మీరు ఇచ్చినటువంటి హామీ ఏమిటి, మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు? ఇవాళ రైతుల గురించి మీరు మాట్లాడితే మొట్టమొదటగా రైతులకు క్షమాపణ చెప్పి మిమ్మల్ని మోసం చేసి నేను మీ దగ్గర ఓట్లు తీసుకున్నాను, కానీ మీకు నేను రుణమాఫీ చేయలేకపోయినాను, సో దాన్ని క్షమించండి, మళ్ళీ ఇప్పుడు చేస్తాననేటటువంటి మాట చెప్పాలి. కన్వీనియంట్గా దాన్ని మర్చిపోయి ఆ సంగతి ఎత్తకుండా మేము రైతులకి 25,000 రూపాయలు ఇస్తామనేటటువంటి ఒక అబద్ధపు హామీని మళ్ళీ ఎత్తి మీద వేసుకున్నారు. రెండోది చూస్తే కాపులకి బీసీ స్టేటస్ కల్పిస్తామన్నది 2014 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఆ కొద్ది మాత్రం ఈ 5 లక్షల ఓట్లు ఏదైతే చంద్రబాబు నాయుడుకి వచ్చినాయో
అందులో ప్రధానమైనటువంటి భాగం కాపుల యొక్క ఓట్లు అనేటటువంటిది ఎక్కువ సంఖ్యలో పడతాం. దానికి కూడా ఆ బీసీ స్టేటస్ ఇస్తామనేటటువంటిది ఆ హామీని కొంతమంది కాపులు నమ్మిన తర్వాత వారు ఓటు వేసినారు. కానీ మీరు చేయలేకపోయినారు. ఏదో రకమైన తమాషాలు, ఒక మంజునాథ్ కమిషన్ అనే కమిషన్ ఏర్పాటు చేయటం, ఆ మంజునాథ్ కమిషన్ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్టు చదవకపోవటం, వేరే అక్కడున్న సభ్యుల దగ్గర నుంచి దొంగ రిపోర్ట్లు తీసుకురావటం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు మోసం చేసినటువంటిది. అదే రకంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా 14,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మీ మెడలో ఉన్నటువంటి బంగారం కనుక మీరు తాకట్టు పెడితే, మంగళసూత్రాలు కనుక మీరు తాకట్టు పెట్టే ప్రయత్నం కనుక మీరు చేస్తే మీ పెద్ద కొడుకుగా దాన్ని మళ్ళీ పట్టుకొచ్చి మీ మెడలో వేస్తానని చెప్పాడు. 14,700 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా పే చేయలేదు. సో ఇవాళ డ్వాక్రా మహిళలందరికీ మీరు క్షమాపణ చెప్పిన తర్వాతనే ఉమ్మడి హామీలు అనేటటువంటి ఇస్తారా ఇవ్వరా? అదే రకంగా మూడోది, నిరుద్యోగులందరికీ కూడా 4 లక్షల ఉద్యోగాలు ఏటా కల్పిస్తామని చెప్పారు. అదే రకంగా కల్పించినటువంటి పక్షంలో వారు వచ్చినటువంటి వెంటనే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 60 నెలలకి 2,000 రూపాయలు చొప్పున 1,20,000 రూపాయలు మొత్తానికి మీరు ఎగ్గొట్టారా లేదా? దానికి సంబంధించి నిరుద్యోగ యువత అందరికీ కూడా మీరు క్షమాపణలు చెప్తారా చెప్పరా? అదే రకంగా బీసీ సప్లాన్ అనేటటువంటి దానికి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు అలాట్ చేస్తానని చెప్పి ఒక రూపాయి కూడా అలాట్ చేయకుండా బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ కూడా ఈ సప్లాన్ ఎగ్గొట్టినటువంటి ఘనత మీది. దానికి సంబంధించి ఏదైనా క్షమాపణ చెప్తారా మీరు? సో ఈ రకంగా 2014 సంవత్సరంలో మీరు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా మీరు అమలు చేయలేదు. అంతకుముందు కూడా ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి మీరు వచ్చిన తర్వాత ఎత్తేసినారు దాన్ని. సో ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు, మద్య నిషేధం అనేటటువంటి హామీని ఇచ్చి మీరు అమలు చేయలేదని మీరు అడిగేటటువంటి హక్కు, మీరు గనక మద్య నిషేధాన్ని అమలు చేసినప్పుడు మాత్రమే మీరు అమలు చేస్తారా? దానికి ప్రతిగా మీరేం చెప్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని మేము ఏరులై పారిస్తాము, బెల్ట్ షాపులన్నింటినీ కూడా మేము మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తాము, అంతా మేలు రకమైనటువంటి మద్యాన్ని 50 రూపాయలకే ఇంటింటికి సప్లై చేస్తామని చెప్తున్నారు మీరు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి యువతని, మధ్యతరగతి వ్యక్తుల్ని, బిలో పవర్టీ లైన్ అంటే ఈ దిగువన ఉండేటటువంటి దారిద్ర్య రేఖకు దిగువన ఉండేటటువంటి ప్రతి పురుషుణ్ణి స్త్రీని కూడా మద్యంలో మీరు ఓలలాడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? ఇది ఆంధ్రప్రదేశా, మధ్య ఆంధ్రప్రదేశ్గా దీన్ని నిర్మించదలుచుకున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి విద్యావంతులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. చంద్రబాబు నాయుడు కేవలం అధికారం కోసం, అధికార దాహం కోసం, డబ్బు సంపాదన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి యువతని, మహిళల్ని, పురుషుల్ని కూడా మద్యానికి బానిసలుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా దీన్ని గ్రహించాల్సిందే. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్పిస్తే తన దగ్గర కొత్తగా స్కీమ్స్ లేవు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా 100 రోజుల్లో అమలు చేస్తామనేటటువంటి రైతుల రుణమాఫీ కానీ, లేదా రైతుకు సంబంధించినటువంటి రైతు భరోసా లాంటి కార్యక్రమాలు కానీ అమలు చేయలేకపోయినారు. మళ్ళీ ఇప్పుడు ఆగస్టులో చేస్తాము, నెక్స్ట్ ఇయర్ చేస్తాం అనేటటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అవే మాటలు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అవే మాటలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చినటువంటివే. ప్రజల్ని ఏదో రకంగా మభ్యపెట్టాలి తప్ప ఓట్లు వేసిన తర్వాత తనకు డబ్బు సంపాదించే కార్యక్రమం మీద కాన్సన్ట్రేట్ చేయాలి కానీ ఓటర్లని పట్టించుకునేటటువంటి అవకాశం, ఆ ఆలోచన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. వారు మనసులోని మాట అనేటటువంటి పుస్తకాన్ని రాసుకున్నప్పుడు ప్రజలెవరికి కూడా ఫ్రీ బీస్ ఇవ్వకూడదని చెప్పి రాసుకున్నారు. ఇవాళ 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటివన్నీ కూడా ఇవాళ హామీలు చేస్తూనే ఉన్నారు. ఏదైనా మాట్లాడితే నేను సంపదను సృష్టిస్తా. 40 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎంత సంపద సృష్టించారు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు, మీకు సంబంధించినటువంటి మీ వర్గానికి ఎవరికైనా సంపదను సృష్టించుకున్నారేమో కానీ ప్రజలకు మాత్రం ఎక్కడా కూడా ఒక్క రూపాయి సంపదను కూడా మీరు సృష్టించలేదు. సంపద సృష్టించగలిగినటువంటి మార్గాలు ఒక పోలవరం ప్రాజెక్టు కానీ, లేదా ఒక సరైనటువంటి రాజధాని కానీ, వీటన్నిటి మీద మీరు దృష్టి పెట్టలేదు. పారిశ్రామికీకరణ మీద మీరు దృష్టి పెట్టలేదు. ప్రత్యేక హోదా లాంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఉన్నత స్థాయిలో నించోబెట్టేటటువంటి ప్రత్యేక హోదా అనే అంశాన్ని, ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఏమైనా బాగుపడినాయా? వాళ్ళు ఏమన్నా సంజీవన ప్రత్యేక హోదా అని అడిగినటువంటి మీరు, ఇటు హోదా రాలేదు, అదే రకంగా ప్రత్యేక ప్యాకేజీ రాలేదు.
ఇవాళ మీ పక్కన ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కానీ, అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే మరొక బహిరంగ సభలో మాట్లాడాలి. అంతేగాని ఎన్నికల హామీలు అనేటటువంటిది పక్కన పెట్టేటటువంటి కావు. ఒకవేళ మీకు కనుక దమ్ము ధైర్యం కనుక ఉంటే 2014లో మీరు ప్రకటించినటువంటి ఎన్నికల హామీని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయండి అందరికీ. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2019కి సంబంధించిన హామీలన్నీ కూడా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో పెట్టారు, ప్రతి చోట కూడా డిస్ప్లే చేశారు. ఇవి మేము ఎన్నికల హామీలు ఇచ్చినాం, ఇవి మేము ఇంప్లిమెంట్ చేసినాం. అమ్మఒడి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేశారు, రైతు భరోసా కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేశారు, 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. సో అనేక కార్యక్రమాలని అమలు చేసినటువంటి నవరత్నాల పథకాలు కానీ మరొక మాటలు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఆ రకమైనటువంటి హక్కు ఉంది, చంద్రబాబు నాయుడుకి హక్కు లేదు. అంచేత ఆఖరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లందరికీ కూడా మేము ప్రత్యక్షంగా చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరి దగ్గర నిజాయితీ ఉంది, ఎవరు ఎన్నికల హామీలుగా చూడకుండా ఓటర్లని గాలం వేసేటటువంటి వాటిగా చూడకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థికపరమైనటువంటి అభ్యున్నతి కోసం శ్రమించేటటువంటి నాయకుడు ఎవరనేటువంటి తప్పనిసరిగా మీరు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడి ఆంధ్రప్రదేశ్లో పేదరికాన్ని తగ్గించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో నిరుద్యోగాన్ని తగ్గించినారు. అదే రకంగా చదువు పట్ల, విద్య పట్ల, వైద్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనిపించినారు. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల కాలం దిగ్విజయంగా కనుక నడవాలి అని అంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో కూటమిలో ఉండేటటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడం తప్ప, వారిని వ్యక్తిగతమైనటువంటి జోలికి పోవటం తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వారి హామీల వలన ఒరిగేది లేదు, వారు ఇచ్చేటటువంటి ఏ హామీ కూడా ఇంప్లిమెంట్ చేసేది లేదు అనేటటువంటి వాస్తవాన్ని ఎరిగిన తర్వాత మాత్రమే ముందుకెళ్ళాలని మా యొక్క విజ్ఞప్తి అందరికీ.